ఇవాళ మార్కెట్ నుంచి దబ్బకాయలు పట్టుకొచ్చి కమ్మటి రవ్వ పులిహోర చేశానండి. మీరు ఎప్పుడైనా తిన్నారా దబ్బకాయతో రవ్వ పులిహోర? సూపర్గా ఉంటుంది. చాలా రేర్గా దొరుకుతాయి దబ్బకాయలు. మాకు లక్కీగా ఇవాళ మార్కెట్లో దబ్బకాయలు దొరికాయి. పట్టుకొని వచ్చి వెంటనే పులిహోర కలిపేసేసి వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా 2 పెద్ద దబ్బకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి సగానికి అడ్డంగా కోసేసి గింజలంతా తీసేసి జ్యూస్ చేసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి రసం అంతా కూడా. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 నీళ్లు పోయండి. కాస్త ఆయిల్ వేసేసి. ఆయిల్ వేయడం వల్ల చక్కగా పొడి పొడిగా వస్తుంది రవ్వ. రవ్వ బాగా వస్తేనే పులిహోర చక్కగా కుదురుతుంది. తర్వాత అదే స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త పల్లీలు వేసి వేయించేసి 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, బాగా ఇంగు చక్కగా దట్టించండి. ఎండుమిర్చి, మీ టేస్ట్కి సరిపడినట్టు కారం, పచ్చిమిర్చి వేసేసి కాస్త కరివేపాకు కూడా వేసేసి పోపు అంతా సన్నని మంట మీద మాడకుండా వేయించేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లార్చి పెట్టుకున్నటువంటి బియ్యం రవ్వలో మీ టేస్ట్కి తగినటువంటి సాల్ట్ వేసి పసుపు వేసేసి కాస్త నూనె వేసేసి కలిపేసేయండి రవ్వ అంతా కూడా. తర్వాత ఆ రవ్వ మీద ఈ పోపు అంతా వేసేసి బాగా చక్కగా కలిపేసేసి ఈ దబ్బరసం పోస్తూ ఆయిల్ వేస్తూ చక్కగా పులిహోర కలిపేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన దబ్బకాయ పులిహోర రెడీ. ఇలా రెడీ అయినటువంటి పులిహోరని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని కమ్మగా లాగించేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.